వెల్కమ్ టు తెలుగు క్లాసెస్ బై పూర్ణిమ. ఈరోజు వీడియోలో ఏపీ అండ్ టీఎస్డిఎస్సిలో వచ్చే లేటెస్ట్ జీకే బిట్స్ ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మే 2వ తేదీ జీకే బిట్స్ ఇప్పుడు తెలుసుకుందాం. భారతదేశంలో మొదటి సిపాయిల తిరుగుబాటు ఏ ప్రాంతంలో జరిగింది? విశాఖపట్నం. లండన్లో ఇండియా హౌస్ని ఎవరు స్థాపించారు? శ్యామ్జీ కృష్ణవర్మ. మానవ అభివృద్ధి సూచిక యొక్క గరిష్ట పరిమితి ఎంత? 1. కుతుబ్ మీనార్ నిర్మాణాన్ని పూర్తి చేసింది ఎవరు? ఇల్టుట్మిస్. సంఘం సాహిత్య భాష ఏది? తమిళం. మొదటిసారి బాల కార్మికుల గురించి ప్రస్తావించిన చట్టం ఏది? భారతీయ ఫ్యాక్టరీ చట్టం 1881. లోకహితవాది అని ఎవరిని అంటారు? గోపాల హరి దేశ్ముఖ్. భారత జాతీయ కాంగ్రెస్ యొక్క మొదటి సమావేశానికి ఎంతమంది ప్రతినిధులు హాజరైనారు? 72 మంది. ఏ రాకెట్ను ఇస్రో యొక్క పని గుర్రం అని పిలుస్తారు? పిఎస్ఎల్వి. రాకెట్ గమనంలో ఏమిటి ఉన్న సూత్రము ఏమిటి? ద్రవ్యవేగ నిత్యత్వ నియమము. కాయల పక్వాన్ని నియంత్రించే మొక్కలు హార్మోన్లు ఏవి? ఇథిలిన్. ఎక్కువగా సాగే గుణం గల లోహం ఏది? బంగారం. ఇనుము యొక్క స్వచ్ఛమైన రూపం ఏది? చేత ఇనుము. అయోడిన్ ఏ హార్మోన్లో ఉంటుంది? థైరాక్సిన్. అతి శీతలీకరణ చెందిన ద్రవము అని దేనిని అంటారు? గాజు. ఇప్పుడు ఏప్రిల్ 7వ తేదీన తెలుగు జీకే బిట్స్ తెలుసుకుందాం. పూరిలోని జగన్నాథ దేవాలయ నిర్మాణకర్త ఎవరు? అనంతవర్మ చోడ. తోరా అనేది ఏ మతానికి చెందిన పవిత్ర గ్రంథం? యూదులు. ప్రాచీన భారతదేశంలో అతిపెద్ద నగరం? పాటలీపుత్రము. కాళిదాసు ఎవరి కాలంలో ఉన్నాడు? 2వ చంద్రగుప్తుని కాలంలో. భూమిపై ఏ ప్రాంతంలో అనుకూల పరిస్థితుల వల్ల జీవ వైవిధ్యం ఎక్కువగా ఉంటుంది? ఉష్ణమండల ప్రాంతాలు. అస్సాంలో బ్రహ్మపుత్ర నది ఏర్పరిచిన అతిపెద్ద నది ఆధారిత దీవి ఏది? మజూలీ. ప్రపంచంలో అతిపెద్ద పరీవాహక ప్రాంతం ఉన్న నది ఏది? అమెజాన్. తెలంగాణలో పశ్చిమ దిశగా ప్రవహించే నది ఏది? కాగ్నా. ఫేమా చట్టం ఏ సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చింది? 2000 సంవత్సరం. భారతదేశంలో మొదటి ప్రైవేటు రంగ్ సెజ్ ఏది? సూరత్. గీత గోవిందం రచయిత ఎవరు? జయదేవుడు. అల్లావుద్దీన్ ఖిల్జీ అసలు పేరు ఏమిటి? అలీ గుర్సఫ్. బానిస వంశంలో గొప్పవాడు ఎవరు? బాల్బన్. గంగానది జల కాలుష్య నిర్మూలన కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమం పేరు ఏమిటి? నమామి గంగే. నీటి సంరక్షణ సక్రమ పంపిణీ కోసం కేంద్రం మొదటిసారిగా జాతీయ జల విధానాన్ని ఎప్పుడు ప్రారంభించింది? 1987వ సంవత్సరం. ఇప్పుడు మే 8వ తేదీ తెలుగు జీకే బిట్స్ తెలుసుకుందాం. భారతదేశం మొత్తం విద్యుత్ ఉత్పత్తిలో అణు విద్యుత్ ఉత్పత్తి ఎంత శాతం? 3%. భూమికి సముద్ర తీరానికి మధ్య గల సరిహద్దును ఏమంటారు? ఖండ తీరపు అంచు. మిశ్రమ లోహం ఇప్పటిలో ఉండే లోహ అనుఘటకాలు ఏవి? రాగి మరియు జింక్. అత్యధిక విద్యుత్ వాహకతను ప్రదర్శించే లోహం ఏది? వెండి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు ఏ ఋతుపవన కాలాల ద్వారా అత్యధిక లబ్ధి చేకూరుతుంది? నైరుతి ఋతుపవనాలు. ఐక్యరాజ్య సమితి ప్రతిపాదించిన 17
సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను ఎప్పటి వరకు సాధించాలని నిర్ణయించుకున్నారు? 2030. శరీరంలో ఆమ్ల క్షార స్థితిని తటస్థంగా ఉంచుటలో ముఖ్య భూమిక పోషించు ఖనిజాలు ఏవి? సోడియం మరియు పొటాషియం ఆయానులు. బంగాళాదుంప చిప్స్ ఆక్సీకరణానికి లోను కాకుండా ఉండడానికి ఏ వాయువును నింపి ప్యాకింగ్ చేస్తారు? నైట్రోజన్. నెయిల్ పాలిష్ రిమూవర్లో ఉపయోగించే రసాయనము ఏమిటి? ఎసిటోన్. ప్రపంచ సంతోష నివేదికను ప్రతి సంవత్సరం ఏ సంస్థ విడుదల చేస్తుంది? ఐక్యరాజ్య సమితి నిరంతర అభివృద్ధి పరిష్కార నెట్వర్క్. హాస్యం సభ్య దేశాల సంఖ్య ఎంత? 10. సింధు ప్రజల లిపిని ఏమని పిలుస్తారు? సర్పలేఖనం. సింధు నాగరికతకు హరప్పా నాగరికత అని పేరు పెట్టినది ఎవరు? దయారాం సాహ్ని. భారతదేశంలో అత్యధిక తలసరి గృహ వినియోగ విద్యుత్ ఉన్న రాష్ట్రం ఏది? పంజాబ్. ఆదేశిక సూత్రాలలో పేర్కొన్న ఉమ్మడి పౌర సంస్కృతిని అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం ఏది? గోవా. ఇప్పుడు మే 9వ తేదీ తెలుగు జీకే బిట్స్ తెలుసుకుందాం. ఉత్పత్తి కారకాల దృష్ట్యా జాతీయ ఆదాయం దేనికి సమానం? మార్కెట్ ధరలలో నికర జాతి ఉత్పత్తి. పరోక్షపు పన్నుల సబ్సిడీలు. పరమ వీర చక్ర పొందిన తొలి వ్యక్తి ఎవరు? మేజర్ సోమనాథ్ శర్మ. వ్యాస్ సమ్మాన్ అవార్డు ఏ రంగంలో ఇస్తారు? సాహిత్యం. రామన్ మెగాసేసే అవార్డు అందుకున్న తొలి భారతీయుడు ఎవరు? వినోబా భావే. జాతీయ ఐక్యత దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు? అక్టోబర్ 31. మహాభారతానికి గల మరొక పేరు? జయ సంహిత. జైన మతంలో గల 2 శాఖల పేర్లు ఏమిటి? శ్వేతాంబర మరియు దిగంబర. భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నిలిచిన మొదటి భారత మహిళ ఎవరు? సరోజినీ నాయుడు. సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ స్థాపకుడు ఎవరు? గోపాలకృష్ణ గోఖలే. వేదాలకు తరలిపొండి అని కోరిన సాంఘిక సంస్కర్త ఎవరు? దయానంద సరస్వతి. స్వతంత్ర ఉద్యమంలో గాంధీ శకం అని ఏ కాలాన్ని పిలుస్తారు? 1920 నుండి 1947 వరకు. తాజ్మహల్ రూపశిల్పి ఎవరు? ఉస్తాద్ ఖలీల్ ఈసా. తమిళంలో రామాయణ రచించిన కవి ఎవరు? కంబన్. ఢిల్లీ సుల్తాన్లవి ఎన్ని రాజ్యవంశాలు? 5. భారతదేశానికి ఏ శతాబ్దంలో పేపర్ వచ్చింది? 12వ శతాబ్దంలో. ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మొదటిసారిగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.